మకర రాశి వారికి ఈ వారంలో ఫలితాలన్నీ కూడా లాభదాయకంగా ఉండే సూచనలు ఉన్నాయండి? ఉన్నాయమ్మా. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో భాగ్య బృహస్పతి యోగం. ప్రశాంతంగా పనిచేస్తే విజయం ఉన్నది. అలాగే శత్రుపీడ తొలగుతుంది. శత్రుభావం పోయి మిత్రభావం పెరిగి ఆదరించే వారి సంఖ్య పెరుగుతోంది. ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు లాభదాయకంగా అందుతాయి. ముఖ్య వ్యక్తుల నుండి మంచి మాటలను వింటారు. నలుగురికి సహాయపడే విధంగా మీ కార్యాచరణ ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకుంటారు. ఆస్తిపాస్తులు సంపాదించే కాలం ఇది. జ్ఞానవృద్ధితో ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. చెడుని ఊహించి కొద్దిగా భయానికి లోనవుతారు. అలా లేకుండా చూసుకోవాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. తద్వారా ప్రశాంతమైన జీవనం నెలకొంటుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? రుద్రాభిషేకం చేయటం లేదా రుద్ర ప్రీతిగా శివాష్టోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడు అంటే అమ్మతో ఉన్నటువంటి శివుణ్ణి ధ్యానిస్తే దర్శిస్తే సర్వోత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? మకర రాశి వారికి అష్టమ రాహుదోషం ఉంది. మినుములు దానం చేస్తే ఆపదలు తొలుగుతాయి.